స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. గుండెను 10 కాలాల పాటు భద్రంగా ఉంచుకునేందుకు జీవనశైలి జాగ్రత్తలతో పాటు ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక జబ్బుల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హై బీపీ, షుగర్ జబ్బును అదుపులో ఉంచుకోవడంతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వల్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. గుండె ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం. లార్జర్ ద వేస్ట్ లైన్, షార్టర్ ద లైఫ్ లైన్. నడుము చుట్టుకొలత ఏకంగా మన ఆయు ప్రమాణానికే ఎసరు పెడుతుందనే విషయం మీకు తెలుసా? నిజమే. నడుము చుట్టుకొలత అధికంగా ఉన్న వారిలో గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికి గుండె జబ్బుల నివారణ విషయంలో మనం అనేక జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహారం, కొవ్వు ఆహారాలకు దూరంగా ఉంటూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం, వ్యాయామాన్ని నిత్య జీవితంలో అంతర్భాగం చేసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండడం, జీవితంలో ఒత్తిళ్లను అధిగమించడం అన్నవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పొగ తాగడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన గుండె జబ్బు కారణం. ఇది మన చేతిలో ఉంది కదా, మనం దీన్ని పూర్తిగా మానేస్తే ఈ కారణం తగ్గిపోతుంది. రెండవది సెడెంటరీ లైఫ్, అంటే సరైన మోతాదులో వ్యాయామము చేయకుండా ఉండడం, సోమరితనం. మీకందరికీ తెలిసిందే, భారతదేశంలో 90% మనుషులు సరైన మోతాదులో వ్యాయామం చేయరు. అంటే వీళ్ళకి కావాల్సిన మోతాదులో ప్రొటెక్షన్ అనేది పూర్తిగా లేదు. అందువలన ఈరోజు గుండె జబ్బుని నివారించే వాటిలో ఈ వ్యాయామం అనేది చాలా అగ్రగణనీయమైనది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక మూడవ మాడిఫైయబుల్ కాజ్ ఒబేసిటీ, స్థూలకాయం, శరీర బరువు, ముఖ్యంగా ఉదర భాగంలో అంటే వేస్ట్ లైన్ ఒబేసిటీ. దీన్ని ట్రంకల్ ఒబేసిటీ అంటాం, మనం విసరల్ ఒబేసిటీ అంటాం. ఇవన్నీ కూడా తెలియకుండానే మన నడుము చుట్టుకొలత ఎక్కువ సైజులో పెరిగిపోవడం. నాలుగో కారణము ఆహారం. మనం తీసుకునే ఆహారంలో కొన్ని తప్పులు ఉండడం వల్ల సమయానికి ఆహారం తినకపోవడం, ఆహారంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా తీపి పదార్థాలు అంటే సింపుల్ షుగర్స్, చక్కెర, బెల్లము,